హాయ్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే 2025లో టాప్ 5 ఐటీ స్కిల్స్ ఏంటి నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీరు గనక ఐటీ వైపు చూస్తున్నారంటే ఈ టాప్ 5లో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకోవడమే కాదు, దాంట్లో మంచిగా డెప్త్‌గా లర్న్ చేయాలి కూడా. సో, ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇది డేటా సైన్స్ కింద కూడా వస్తుంది. సో, చాలామంది ఇప్పుడు మార్కెట్‌లో డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్తున్నారు. సో, ఈ కోర్సుని మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే డేటా అనేది ఎక్కువ వస్తుండే కొంది ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేది చాలా అవసరం. దాంతో పాటు చాట్ బోర్డ్స్ కానీ, క్రియేషన్ గానీ, ఆటోమేషన్ ప్రాసెస్‌కి గానీ, ఇలాంటి జాబ్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలుంటాయి. సో దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. సో, 2025 నుంచి సో దట్ మీరు దీని మీద కాన్సంట్రేట్ చేయాలంటే ఈ వైపున చూడాలంటే సో దట్ డెఫినెట్‌గా ఈ కోర్స్‌ని మీరు మిస్ చేయొద్దు. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. నార్మల్‌గా 13 నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ బాగా ఫేమస్ అయింది. అప్పుడు ఏంటంటే స్పెసిఫిక్‌గా క్లౌడ్ కంప్యూటింగ్‌కి జాబ్స్ ఉండేవి. కానీ ఇప్పుడేంటంటే స్పెసిఫిక్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ ఒక్కదానికే జాబ్స్ రావు. కానీ ఇది ఖచ్చితంగా మోస్ట్ డిమాండబుల్ కోర్స్ అండి. ప్రతి ఐటీ ఇండస్ట్రీ ప్రతి ఐటీ పర్సను ఈ కోర్స్ నేర్చుకోవాల్సిందే. తెలుసుకోవాలి. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గానీ, ఎజ్యూర్ క్లౌడ్ గానీ, జీసీపీ క్లౌడ్ గానీ, కుదిరితే మల్టీ క్లౌడ్ డేటా మల్టీ క్లౌడ్ గూడా మనం తెలుసుకొని ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ అన్ని ప్రాజెక్టులు గూడా ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్‌కి మూవ్ అయ్యాయి. సో దట్ సెకండ్ క్లౌడ్ కంప్యూటింగ్. దాంతో పాటు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది ఎంత మంచి కోర్స్ అవ్వబోతుందంటే ఫ్యూచర్‌లో, ఎందుకో చూడండి మీరే. నౌఏడేస్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ వరల్డ్‌లో బతుకుతున్నాం. ఈ డిజిటల్ వరల్డ్‌లో బతుకుతున్నప్పుడు ఏమైపోతుందంటే ప్రతీదీ కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అని మొత్తం కూడా మొబైల్ యూసేజే ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏమైపోతున్నాయి, సైబర్ అటాక్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సైబర్ అటాక్స్ బాగా పెరిగినప్పుడు అసలు సైబర్ అటాక్ ఎందుకు జరిగింది? ఓకే. సో, అది ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? ఓకే. నెక్స్ట్ థ్రెట్ హంటింగ్ అనే కాన్సెప్టు, సాక్ అనాలిసిస్ అనే కాన్సెప్టు, ఈవెన్ ఇన్సిడెన్స్ రెస్పాన్స్ ప్లాన్ అనే కాన్సెప్టు. ఇట్లాంటి కాన్సెప్ట్స్ సైబర్ సెక్యూరిటీ కింద చాలా మంచి డిమాండబుల్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్‌లో మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో.